హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ కలర్స్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మన ఆడవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది శ్రావణ శుక్రవార పూజలు. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అని అంటారు. ఆ రోజు వీలు కాని వారు వచ్చే 2 వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. వ్రతం అంటే మాటలతో పని కాదండి. దానికి మనం ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. శ్రమను కూడా ఇష్టంతో చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, శుభ్రంగా ముగ్గులు వేసుకొని, స్నానాలు చేసుకొని ముందుగా తులసీదేవికి నమస్కరించుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవండి. అవి మనకి చాలా నేర్పించాయి. లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే చాలా ప్రీతి. మనం ఎప్పుడు కూడా లక్ష్మీ పూజ చేసినా ముందు విష్ణుమూర్తిని ప్రార్థించాలి. విష్ణుమూర్తికి దండం పెట్టుకున్న తర్వాత లక్ష్మీ పూజ చేస్తే మనకు చాలా ఫలితం ఉంటుంది. మనము ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా, తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించి ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాం. తులసి పూజ అయిన వెంటనే అమ్మవారి వ్రతానికి సంబంధించిన పనులు మొదలుపెట్టాను. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి సౌభాగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఏ పండుగ వచ్చినా సరే నాకు ఇలా బంతిపూలతో ఇల్లంతా అలంకరించుకోవడం చాలా ఇష్టం అండి. ఇలా అలంకరించుకోగానే పండగ కల్లా ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇల్లు శుభ్రం అవగానే ఇలా ఒక్కొక్కటి నైవేద్యాలు తయారు చేసుకుంటూ మధ్యలో పూజకు సంబంధించిన సామాగ్రి అంతా తయారు చేసుకుంటూ వచ్చాను. వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా ఏవైనా 5 రకాల పళ్ళు, 5 రకాల పిండి వంటలు చేసి పెట్టాలి. మనం ఎప్పుడు పూజ చేసినా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అది ఎందుకంటే మన పూజకు సంబంధించిన ప్రతి వస్తువులోని లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివసిస్తుందంటే గోవులు, తామర పుష్పాలు, పాడి పంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖానాదం, ఘంటారావం, హరిహరార్చన, తులసి ఉన్న ప్రదేశం, మంగళకరమైన వస్తువుల్లోనూ, పువ్వుల్లోనూ, పండ్లల్లోనూ, మంగళవాద్యాల్లోనూ, దీపకాంతుల్లోనూ, కర్పూర హారతిలోను, చెట్లలోని హరితవర్ణంలోను అన్నిటిలోనూ లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకా స్త్రీలు ఎటువంటి చిక్కు చింత లేకుండా హాయిగా ఆనందంగా ఉండే ఇళ్లల్లోనూ, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి ఉంటుంది. క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మి నివసిస్తుందని ప్రతీతి. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం. అందుకే కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు. ఈరోజు అమ్మవారిని కొలవడం వల్ల అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయి. అష్టలక్ష్మిల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్పారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతం చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఎన్ని రకాలుగా చేసినా, ఎవరు ఎన్ని పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒకటే. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వ్రత కథను ఒకసారి గుర్తు చేసుకుందాం. స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన ఒక వ్రతం చెప్పమని పార్వతీదేవి ఒకరోజు శివుణ్ణి కోరింది. అందుకు త్రినేత్రుడు శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా వివరించారు. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించిన సుత మహర్షి ఇలా చెప్పారు: ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన బ్రహ్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాద, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు
దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుండిములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాల నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి ఇలా అన్నది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి అనుమతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించుకున్నారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యను పోసి మర్రి చిగుళ్ళను, మామిడాకులు అలంకరణలతో కలశం ఏర్పరిచారు. ఇందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలను చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తాము కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2వ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణము మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. 3వ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్లన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రజగద తురగ వాహనాలు ప్రసిద్ధింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకొని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణం తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటల్ని బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాల్లో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని పరమశివుడు అన్నాడు. మనం కూడా చారుమతిలాగా ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.